నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం మనకు తెలుసు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనకి కీళ్ళు అన్నీ చాలా వరకు ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటు మనకి రకరకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒట్టి జాయింట్సే కాకుండా అది మనకి ఇతరత్ర శరీర భాగాలని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ని కానీ, హార్ట్ని కానీ, ఈ ఇంటెస్టైన్స్ని కానీ వీటిని ఎఫెక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మనకి ఈ మెడికల్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే, ఇప్పుడు మనకి కొత్తగా ఈ బయోలాజిక్స్ అనే ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ బయోలాజిక్స్లో మేజర్గా ఏంటంటే 3 బయోలాజిక్స్ రెగ్యులర్గా వాడతారండి. ఒకటి ఏంటంటే ఇటానర్సెప్ట్ అనే మెడిసిన్, రెండోది రిటుక్సుమాబ్, మూడోది టొసిలిజుమాబ్ అని చెప్పి 3 మెడిసిన్స్ ఈ రుమటాలజిస్టులు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఈ బయోలాజిక్స్ అసలు ఈ బయోలాజిక్స్ ఎలా పనిచేస్తాయంటే, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాము. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. అంటే మన ఇమ్యూన్ సిస్టంలో కొన్ని మార్పులు రావడం వలన అవి మన శరీర భాగాలకి ఈ ఫారిన్ బాడీస్కి మధ్య ఈ డిఫరెన్స్ని గుర్తించలేకుండా అది మన శరీర భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట ఇమ్యూన్ సిస్టమ్. సో దానివల్ల వీటిని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. ఈ బయోలాజిక్స్ ఏం చేస్తాయంటే, ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ని మార్చడం వల్ల మనకి ఈ జాయింట్ పెయిన్స్, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పిన ఈ 3 బయోలాజిక్స్లో ఏ బయోలాజిక్ ఎవరికి బాగా పనిచేస్తుంది అనేది మనకి క్లియర్గా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి మనం ఇటానర్సెప్ట్ అనే మెడిసిన్ ఇచ్చాము, కానీ ఆ మెడిసిన్ వలన ఆ పేషెంట్కి ఈ ప్రాబ్లం తగ్గుతుందని తెలియదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే రుమటాలజిస్టులు, ఓకే ఈ మెడిసిన్ ట్రై చేసాము, దీంతో తగ్గలేదు కాబట్టి దాన్ని ఆపేసి రెండో బయోలాజిక్ వాడడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిటుక్సుమాబ్ అని చెప్పాను కదా, అది వాడచ్చు అనమాట. సో ఇది ఎలా జరుగుతుందంటే, ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో జరుగుతుంది. అంటే ఇది ట్రై చేస్తారు ఈ మెడిసిన్, ఇది పని చేయకపోతే రెండో మెడిసిన్ ట్రై చేస్తారు, రెండోది పని చేయకపోతే మూడో మెడిసిన్ ట్రై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ వలన ఈ పేషెంట్కి చాలా వాల్యుబుల్ టైము పోతుందన్నమాట. అంటే ఆ టైంలో వాళ్ళు సఫర్ అవ్వడం, అంటే తగ్గకుండా ఈ కంప్లైంట్స్ అలానే ఉండడం, ఇంకా జాయింట్ డ్యామేజ్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది దృష్టిలో పెట్టుకొని ఈ క్వీన్స్ మేరీ యూనివర్సిటీ లండన్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారు. ఏంటంటే, ఏ మెడిసిన్ వీళ్ళల్లో వాడితే ఆ మెడిసిన్ యాక్యురేట్గా పనిచేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి మిషన్ లెర్నింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మెడిసిన్ ఇచ్చాం మనం, పేషెంట్కి రెస్పాన్స్ వచ్చింది. సో అటువంటి వాళ్ళల్లో ఆ జీన్ శాంపుల్స్, అంటే వాళ్ళ జాయింట్ నుంచి టిష్యూ తీసుకొని, చిన్న బయాప్సీ తీసుకొని ఆ టిష్యూలో ఆ జీన్స్ ఎలా ఉన్నాయి అనేది స్టడీ చేశారనమాట. యాక్చువల్గా వాళ్ళు 524 జీన్స్ స్టడీ చేశారు. ఈ జీన్స్ స్టడీ చేసి అవన్నీ ఒక మెషిన్ లెర్నింగ్ మెథడ్ ద్వారా వాళ్ళు చేసి ఏ మెడిసిన్ ఇస్తే ఈ జీన్స్ యాక్టివ్గా ఉన్న వాళ్ళలో పనిచేస్తుంది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారన్నమాట. అంటే ఈ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథంకి ట్రైన్ చేశారు. ఇది దాదాపు యాక్యురేట్గా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పేషెంట్స్లో ఏ మెడిసిన్ వాడితే వాళ్ళకి రెస్పాన్స్ బాగుంటుందని చెప్పి ప్రిడిక్ట్ చేస్తున్నాను అనమాట. ఇది డెఫినెట్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది.